न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభువు అంటే ఈ దేహంలో ఉన్న దేహి అనబడే ఆత్మ. ఈ ఆత్మస్వరూపం మనం చేసే కర్మలను గాని, మనం మనస్సుతో చేసే ఆలోచనలు గాని, వాటి వల్ల కలిగే ఫలితాలను గాని సృష్టించలేదు. పుట్టినప్పటి నుండి మరణించేదాకా మనిషికి సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడు. మరి ఈ బాహ్య ప్రపంచంలో కర్మలు ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు అంటే ప్రతి మానవుడు తన స్వభావాలను బట్టి కర్మలను చేస్తున్నాడు. ఈ స్వభావాలు ఆ మానవుడి సంస్కారాల వల్ల కలుగుతాయి. సంస్కారాలనేవి పూర్వజన్మ వాసనల వల్ల కలుగుతాయి. అంటే మానవుడు క్రిందటి జన్మలో ఏం చేస్తే అది ఈ జన్మలో అతని స్వభావంగా మారుతుంది. ఈ స్వభావానికి లోపల ఉన్న దేహికి ఎటువంటి సంబంధం లేదు. మానవులు వారి వారి స్వభావాలను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు మెలుస్తుంది, ఆ పండే పండుతుంది. వేప విత్తనం వేసి మామిడి పండు రమ్మంటే రాదుగా. క్రితం జన్మలో మన కర్మలు సంస్కారాలు పాపంతో నిండి ఉంటే ఈ జన్మలో మనది పాపపు స్వభావమే అవుతుంది. అందుకే అన్నీ పాపపు పనులు చేసి దుఃఖం అనుభవిస్తున్నాము. క్రితం జన్మలో మంచి పనులు చేస్తే ఈ జన్మలో కూడా మంచి పనులు చేసి సుఖాలు అనుభవిస్తాం.